హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించి నిన్న ఏపీ హైకోర్టు ఒక ఆర్ఓసి రిలీజ్ చేసిందనమాట. అండ్ ఈ ఆర్ఓసిలో వాళ్ళు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్సర్కి ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఫైనల్ ఆన్సర్కి ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మనం చాలామంది అబ్జెక్షన్స్ రేస్ చేసాం. మనకి ఎప్పుడైతే మన రెస్పాన్స్ షీట్ వచ్చిందో, సో క్వశ్చన్స్ ఇందులో రాంగ్ ఉన్నాయి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పి మనం అబ్జెక్షన్స్ రేస్ చేసాం. అలా వీళ్ళు చెప్తోంది ఏంటంటే దే రిసీవ్డ్ ఆల్మోస్ట్ 810 క్యాండిడేట్స్ దగ్గర నుంచి 287 అబ్జెక్షన్స్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నారంట. అండ్ ఈ అబ్జెక్షన్స్ అన్ని వీళ్ళు మెన్షన్ చేశారు, ఏ అబ్జెక్షన్స్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. బట్ అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 287 అబ్జెక్షన్స్ వీళ్ళు ఓన్లీ అరౌండ్ 38 అబ్జెక్షన్స్ని మటుకి వాళ్ళు వ్యాలిడేట్ చేశారు. ఓన్లీ 38 అబ్జెక్షన్స్ ఆర్ వ్యాలిడ్ అండ్ రిమైనింగ్ వాటిలన్నింటినీ కూడా ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ కింద తీసుకున్నారు. అండ్ ఇవి ఆ 38 అబ్జెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఐడీస్ అనమాట. అయితే వీళ్ళు మళ్ళీ ఈ 38 క్వశ్చన్స్ని కూడా డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేశారు. కొన్నిటికి ఏంటంటే ఆన్సర్ చేంజ్ చేశారు. అంటే ఎగ్జామ్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో వీళ్ళు ముందు లెట్సే ఆప్షన్ 3 కరెక్ట్ అన్నారు అనుకోండి, కానీ మనం అబ్జెక్షన్లో ఆప్షన్ 4 కరెక్ట్ అని చెప్పాం. ఇప్పుడు దీని ఆన్సర్ షిఫ్ట్ చేశారనమాట. అండ్ ఎవరైతే 4 కరెక్ట్ పెట్టారో వాళ్ళకి మార్క్ యాడ్ అవుతుంది, ఎవరైతే 3 కరెక్ట్ పెట్టారో వాళ్ళకి మార్క్ పోతుంది. సో అలాగా వీళ్ళు 12 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశారు. అండ్ ఆ క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఐడీస్ అండ్ అది ఏ షిఫ్ట్కి సంబంధించింది అనే దాని మీద, అండ్ ఒరిజినల్ రెస్పాన్స్ షీట్లో ఇచ్చిన ఆన్సర్ ఇది, అండ్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇది. రెస్పాన్స్ షీట్లో ఇచ్చిన ఆన్సర్ ఇది, ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐడి. మీరు ఏం చేస్తారంటే మీ రెస్పాన్స్ షీట్ చూడండి. మీరు ఈ షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే షిఫ్ట్ 2 ఆఫ్ 21/8/2025 ఆగస్ట్ 21వ తారీఖు 2025 షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళైతే, సో మీరు ఈ క్వశ్చన్ ఐడిని పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. అక్కడ మీరు ఒకవేళ ఆన్సర్ కీన్నెస్ పెడితే అది తప్పు అయినట్టు, మీరు విజ్డమ్ పెడితే కరెక్ట్ అయినట్టు. ఓకే, సో ఇలాగా వీళ్ళు 12 క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇక్కడ ఏం క్వశ్చన్స్ డిలీషన్స్ లేవు. బట్ ఇక్కడ ఇంకొక సెకండ్ సెట్ ఇచ్చారనమాట. ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్, 2 ఆన్సర్స్ కరెక్ట్ అని చెప్పని అంటున్నారు. సో లుక్ ఎట్ దిస్ థింగ్. ఈ 8 క్వశ్చన్స్కి మటుకు ఇది మళ్ళీ అగైన్ క్వశ్చన్ ఐడి ఇచ్చారు అండ్ షిఫ్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఒరిజినల్ ఆన్సర్ కీలో ఓన్లీ శివరాం హరి రాజ్గురు, సో ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్ అని అన్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఈ 2 ఆన్సర్స్, ఈ రెండిట్లో ఏది పెట్టినా మార్క్ అవార్డ్ చేస్తారు మీకు. సో లెట్స్ సే ఇది బి ఏమో చంద్రశేఖర్ ఆజాద్, సి ఏమో శివరాం రాజ్గురు వచ్చింది. మీరు సి పెట్టారు, సారీ ముందు మీరు బి పెట్టారు అనుకుందాం, బి రాంగ్ అయింది. ఇప్పుడు సి ఒకటే కరెక్ట్ అన్నారు. ఇప్పుడు బి అండ్ సి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. సో మీరు ఏం చేయాలి, మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయండి, ఈ క్వశ్చన్ ఐడీస్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడీస్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఎర్రర్ క్వశ్చన్ ఉందో, రాంగ్ అయింది అని అనుకుంటున్నారో అదొకసారి తీసుకుని ఈ కరెక్షన్స్ మళ్ళీ చేసుకోండి మీరు. సో మీరు మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ దానికి. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి ఏంటంటే ఆన్సర్ కంప్లీట్గా చేంజ్ చేశారు, ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారన్నమాట. 2 ఆన్సర్స్ కరెక్ట్ అని చెప్పని ఇస్తున్నారు. ఓకే, సో మామూలుగా ఇన్ జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉండవు. బట్ ఇది నో నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కాబట్టి వీళ్ళు ఒక లిబర్టీ తీసుకున్నట్టే ఇక్కడ. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, ఒక క్వశ్చన్కి ఒకదానికన్నా ఎక్కువ ఆన్సర్స్ వస్తున్నాయి అని అంటే ఆ క్వశ్చన్ ఇన్వాలిడేట్ చేస్తారు, మొత్తానికి ఒక క్వశ్చన్ తీసేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నో నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కాబట్టి వీళ్ళు రెండిట్లో ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ పెట్టినా కానీ మార్క్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ని, సో ఇది వీళ్ళు మీరు డైరెక్ట్గా ఏ షిఫ్ట్కి సంబంధించిందని చెప్పని ఇవ్వలేదు. ఈ 18 క్వశ్చన్స్ని వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. ఓకే, ఈ 18 క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నారు. ఇది మీరు ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రతి క్వశ్చన్ని మీరు మీ ఎగ్జామ్ షిఫ్ట్ పైన సెర్చ్ బార్లో ఒకసారి మీరు సెర్చ్ చేశారనుకోండి, అది ఉంది అని అంటే ఆ క్వశ్చన్ డిలీట్ అయిపోయినట్టు. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అవుతున్నాయి మీ షిఫ్ట్లో అనేది తెలుసుకోండి. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ క్వశ్చన్స్ 18 క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినా కానీ, లెట్స్ సే మీ షిఫ్ట్లో మొత్తం ఈ 18 క్వశ్చన్స్ అన్నీ ఉండవు, మహా అయితే 1-2 ఉంటుంది, ఇంకా ఎక్కువైతే 3 క్వశ్చన్స్ ఉంటాయి డిలీట్ అవుతున్నవి. సో ఇప్పుడు లెట్స్ సే మీ షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ డిలీట్ అయిపోయాయి. సో 3 క్వశ్చన్స్ ఆర్ డిలీటెడ్. అయినా కానీ మీ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 80 ఉంటాయన్నమాట. సో దే ఆర్ గోయింగ్ టు ఈక్వేట్ దిస్. సో ఈ 77 మార్క్స్కి 77 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు 80 పెడతారనమాట. అంటే అప్పుడు ఈచ్ క్వశ్చన్ యొక్క వెయిటేజ్ అరౌండ్ 1.0389 అవుతుంది. ఓకే, అలాగా క్వశ్చన్ యొక్క వెయిటేజ్ని పెంచుతారు.
అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 80 ఉంచుతారు. అండ్ వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్ చేశారు, ఇది మనకు కూడా ముందు నుంచి తెలుసు. వీఆర్ గోయింగ్ టు సీ ది నార్మలైజేషన్. సో ఈ నార్మలైజేషన్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, బికాస్ మీ అందరికీ ఇప్పుడు డెసిమల్ వేరియేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో డెసిమల్ వేరియేషన్స్ ఉంటాయి, క్వశ్చన్ వెయిటేజ్ పెరుగుతోంది తగ్గుతోంది కాబట్టి. సో డెసిమల్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అన్ని 15 సెషన్స్కి, సో ప్రతి సెషన్కి కూడా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. అండ్ సో నార్మలైజేషన్ రోల్ ఎంత ఉంటుంది అనేది మనం వన్స్ ఒకసారి ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు మనం ఇది చెప్పలేం, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఎన్ని మార్క్స్ డిలీట్ అవుతున్నాయి అని చెప్పి. ఓకే, అండ్ ఎవరైతే కరెక్ట్ అబ్జెక్షన్స్ని రేస్ చేశారో, ఈ 38 వ్యాలిడ్ అబ్జెక్షన్స్కి రేస్ చేసిన వాళ్ళకి వాళ్ళ 100 రూపీస్, ప్రతి అబ్జెక్షన్కి 100 రూపీస్ వీళ్ళు తీసుకున్నారు. ఆ 100 రూపీస్ని మళ్ళీ మీకు వెనక్కి రిఫండ్ చేస్తారు. బట్ ఎవరైతే ఈ 38 అబ్జెక్షన్స్ కాకుండా వేరే అబ్జెక్షన్స్ పెట్టారో, సో ఇన్వాలిడేట్ అయిపోయిన అబ్జెక్షన్స్, వాళ్ళకి ఆ 100 రూపాయలు రావన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మట్టుకే వీళ్ళు ఇచ్చారు. ఇందులో ఎక్కడ కూడా రిజల్ట్స్ గురించి మెన్షన్ చేయలేదు. సో మనం సేఫ్ సైడ్గా ఈ నవంబర్ ఎండ్కి మనం ఈ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు మనం ఈ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్. సో జనరల్ స్టడీస్కి సంబంధించి మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ లాంచ్ చేసాం, విచ్ ఈస్ లైవ్ అండ్ రికార్డెడ్. సో మొత్తం మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, 120+ లైవ్ క్లాసెస్ తోటి అన్ని జనరల్ స్టడీస్ టాపిక్స్ లైక్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఇలా అన్ని టాపిక్స్ని మనం వితిన్ 120 లైవ్ సెషన్స్లో కంప్లీట్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ వన్ పర్టికులర్ ఎగ్జామ్, ఒక్క పర్టికులర్ ఎగ్జామ్కి రిలేటెడ్గా కాదు. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, ఒక యూపీఎస్సీ బిగినర్ అయినా, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అయినా, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, దిస్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ అలాగే మనకి ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్. సో ఎవ్రీ వీక్ ఆ వీక్లో కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్కి మనం టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో టాపిక్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఈ క్లాసెస్ అన్నీ లైవ్గా కండక్ట్ చేస్తాం ఫ్రమ్ అరౌండ్ 8 to 9 PM ఇన్ ది ఈవినింగ్. అండ్ వితిన్ 1 అవర్లో ఈ క్లాసెస్కి సంబంధించిన రికార్డెడ్ లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. అండ్ యూ విల్ గెట్ ఆల్ దీస్ క్లాసెస్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ నోట్స్ కానీ క్లాసెస్ కానీ మొత్తం అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా ఉంటాయి. అండ్ మీకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ దిస్ కోర్స్ ఇస్ యూ విల్ గెట్ కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ వీక్ మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ సండే మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మనం మొత్తం 20-25 కరెంట్ అఫైర్స్ అంతా కంప్లీట్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 5 months ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఎండ్ అరౌండ్ మార్చ్ అండ్ ఏప్రిల్. సో ఆ టైం వరకు ఏ కరెంట్ అఫైర్స్ అయితే 2026లో కంప్లీట్ అవుతుందో అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆల్ దిస్ ఫర్ జస్ట్ ₹2,000. ఓకే, ఆల్ దిస్ ఫర్ జస్ట్ ₹2,000. అండ్ మీకు ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వాలి అని అంటే జస్ట్ కాంటాక్ట్ 7729918104 number on WhatsApp and we will get back to you for the enrollment. Right? So that's all for this video. See you again next time. Signing off, your modern teacher.